డాక్టర్ ఎంవి రమణ ఛానల్ ప్రేక్షకులకు శుభాకాంక్షలు, శుభాభినందనలు. మనము యోగాల గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. ఆ యోగాల్లో అనేక రకాలైన యోగాలు హస్త సాముద్రిక శాస్త్రంలో ఉంటాయి. దాంట్లో మనం బుధాదిత్య యోగం గురించి టూకీగా చెప్పాను. ఇప్పుడు గజకేసరి యోగం గురించి చూద్దాం. ఈ యోగాలన్నీ ఒకే చేతిలో ఒకే రకంగా ఉండాలని లేదు, ఒక్కొక్కరి చేతులు ఒక్కొక్క రకంగా ఉంటాయి. యోగాలు దాదాపు హస్త సాముద్రిక శాస్త్రంలో 270 యోగాలు ఉన్నాయి. యోగాలన్నీ ఒకరి చేతిలో ఉండకపోవచ్చు, ఒక్కొక్కరి చేయిని బట్టి ఒక్కొక్క రకంగా ఉంటాయి. మీరు కన్సల్ట్ చేసి మీరు మీ హ్యాండ్ చూపించుకోవాలంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. దీనికి సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా ఈరోజు మనము గజకేసరి యోగం గురించి చెప్తున్నాం. ఇక్కడ గురుడు బలంగా ఉండాలి. అదేవిధంగా ఈ గురుస్థానం, చూపుడు వేలు కింద ఉన్నటువంటి ఈ గురుస్థానము ఉబ్బెత్తుగా ఉండాలి. మధ్యలో అపెక్షన్ ఉంటుంది. ఈ ఫార్మేషన్ స్ట్రాంగ్ ఉండాలి. అదేవిధంగా చంద్రస్థానం, ఇక్కడ చంద్రస్థానం అని ఉంటుంది. ఈ చంద్రస్థానము బలంగా ఉండాలి, ఎత్తుగా ఉండాలి. ఈ చంద్రుని స్థానం కానీ గురుస్థానం కానీ అడ్డురేఖలు ఉండకూడదు. దీన్ని గజకేసరి యోగం అంటాం. ఈ యోగం వల్ల అనేక రకాలైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఆ ఫలితాలన్నీ రాబోయే దాంట్లో నేను చెప్తూ ఉంటాను. వాటిని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉండండి. ఇక్కడ గజకేసరి యోగం అంటే గురుచంద్రులు బలంగా ఉండడం, నాయకత్వ లక్షణాలు, ఉన్నత స్థానము, తర్వాత జీవితంలో అనేక రకాలైనటువంటి సౌకర్యాలు సమకూరడం, భక్తి, ఇవన్నీ కూడా అలవడతాయి. నాయకత్వ లక్షణాలు కూడా అభివృద్ధి చెందుతూ ఉంటాయి. ఉన్నత స్థానాన్ని జీవితంలో చేరుకుంటూ ఉంటారు. గృహయోగం ఉంటుంది. ఇటువంటివన్నీ ఈ యోగంలో మనం తెలుసుకోవచ్చు. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి. మీకు చాలా విషయాలు రాబోయే యోగాలన్నీ కూడా మీరు చూసుకోవడానికి అవకాశం ఉంటుంది.